Right. Okay. Welcome to Kavita Ajay Talk. I'm not Kavita. I'm Dr. Hima Bindu. Kavita is sitting there, the beautiful lady in pink. Yes. సో టుడే అంటే తను చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూనే ఉంది. దాంట్లో పార్ట్గా లైక్ వీ హ్యావ్ ఆల్ సైకలాజికల్ టాపిక్స్. లాస్ట్ టైం నేను మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాను. బట్ దిస్ టైమ్ ఐ థాట్ విల్ టాక్ అబౌట్ బిల్డింగ్ లీడర్షిప్ పొటెన్షియల్. ఎందుకంటే కోవిడ్, మెంటల్ హెల్త్ ఇది చాలా చాలా మాట్లాడారు జనాలు. ఇంకా మీరు విని కూడా ఉన్నారు. 4 months అవుతుంది. ఐ థింక్ యూ ఆర్ బోర్డ్ విత్ దట్. సో ఇక్కడ నుంచి మనం డిప్రెషన్ అంతా వదిలేసి మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకుందాం, ఎలా బిల్డ్ చేసుకుందాము అనేది ఐ ట్రై టు టెల్, ఐ ట్రై టు మోటివేట్. సో మీరంతా మోటివేట్ అవుతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో మీన్ వైల్ మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ టాక్. మీరు కెమెరా ఆన్ లో ఉన్నా పర్వాలేదు, ఆల్ మ్యూట్ లో ఉంటే మంచిది. ఓకే, రైట్. సో మీరు ఈ ఫిగర్ చూస్తే బిల్డింగ్ లీడర్షిప్ పొటెన్షియల్. ఇక్కడ చూడండి, బాతులు ఉన్నాయి. బాతులకి ఒక్క బాత్ ఉంది ముందర, వెనకాల చాలా బాతులు ఉన్నాయి. మీరు బాతుల గుంపు చూస్తే చాలా కొన్ని వందల బాతులు ఉంటాయి, ఒకటేసారి వెళ్ళిపోతా ఉంటాయి. ఇట్లా ఒక 2-3 కాదు. అయితే ఒక్కటి కొంచెం ముందు వెళ్తే మిగతావన్నీ ఫాలో అయిపోతా ఉంటాయి. సో ఇది అంటే బాతు లీడర్ లాగా మీకు రిప్రజెంటేషన్ ఇక్కడ. బట్ మనం కూడా సిమిలర్ గానే ఉంటాము. లైక్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్, మనం కూడా చేస్తాం. ఎట్లా? లైక్ దారిలో వెళ్తూ ఉంటాము, వెళ్తూ ఉండి ఎవరన్నా సపోజ్ వెనక్కి చూసారనుకోండి, ఆగి లేకపోతే వెళ్తూ వెళ్తూనే వెనక్కి చూసారనుకోండి, అది ఏంటో ఏమో తెలియకున్నా కూడా మనం కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. సో దాట్ ఈస్ హ్యూమన్ నేచర్. సో వి నీడ్ సంబడి, ఒకరు మనకి కావాలి దారి చూపించడానికి లేదా ఏదైనా చేయడానికి అని అనుకుంటూ ఉంటాము. అది హ్యూమన్ సైకాలజీ. కానీ అలా దారి చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాట్ వన్, చాలా మంది ఉంటారు. కొన్ని లక్షల మంది ఉంటారు. కొంతమంది బాండ్ లీడర్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళకి వాళ్ళే మోటివేషన్ తెచ్చుకొని తయారైన లీడర్స్ ఉంటారు, కొంతమందిని బూస్ట్ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు లీడర్స్ గా తయారవుతారు. ఇలా మనకి 3 రకాల లీడర్స్ ఉంటారు. మీకు తెలుసు, డే టు డే లైఫ్ లో మన స్వామి వివేకానంద గారు ఉన్నారు. సో ఆయన ఒక బాండ్ లీడర్. ఆయన పుట్టుకతోనే లీడర్ గా పుట్టారు, ఆయన అలాగే ఎదిగారు. మన గాంధీజీ గారు ఉన్నారు, ఆయన ఎదిగినా కొద్ది లీడర్ గా ఎదిగారు. బాండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకి లేకుండేవి. బట్ ఆయన ఎదుగుతూ ఎదుగుతూ ఆయనలోని గుణగణాన్ని ఆయన చేంజ్ చేసుకుంటూ వచ్చారు. మీకు తెలుసు, మన హనుమంతుడి గురించి చెప్తారు, ఆంజనేయ స్వామి. ఆయన పొటెన్షియల్ ఆయనకి తెలియదు, కానీ ఇంకెవరన్నా చెప్పినప్పుడు ఆయన చాలా శక్తిమంతుడు అయిపోతాడు. సో మనలో చాలా మంది ఇలాగా 3 కేటగిరీస్ కి చెందిన వ్యక్తులు ఉంటారు. సో దాంట్లో మనం ఎక్కడున్నాము అనేది మనం చూస్తాం. సో మీకు ఒక కాషన్ ఇస్తాను ఇప్పుడు. ఈ లీడర్షిప్ పొటెన్షియల్ లేదా లీడర్ అని అన్నప్పుడు జనాలు ఏమనుకుంటారంటే లీడర్, పొలిటీషియన్ లేదా ముందుండి ఎవరో నడిపించే వ్యక్తి మాత్రమే అనుకుంటారు. కానీ ఇందులో చాలా వ్యక్తులు కూడా మనం చేర్చుకోవచ్చు. ఎవరెవరు అనేది చూస్తాం. చూడండి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్లైడ్ లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరు ఏ పొజిషన్ లోనే ఉండనివ్వండి, మీరు ఏమన్నా కానివ్వండి, మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు స్టూడెంట్ అవ్వచ్చు, ఒక హోమ్ మేకర్ అంటే ఇన్నాళ్ళు హౌస్ వైఫ్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు హోమ్ మేకర్ అని మంచి పేరు ఇచ్చారు. సో లేడీస్, ఇంట్లో ఉండే లేడీస్, బయట జాబ్ చేయని లేడీస్, ఇంట్లో పని చేస్తారు. వాళ్ళు పని చేయని లేడీస్ కాదు, ఇంట్లో పని చేస్తారు, బయట పని చేయని లేడీస్. బిజినెస్ మ్యాన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేడీ ఎంప్లాయీ, మీరు ఎవరి దగ్గర పని చేస్తున్నారా? ఎంప్లాయర్, మీరు ఎవరికైనా అంటే మీరు ఎవరి మీదైనా ఒక బాస్ గా పైన సుపీరియర్ గా అధికారిగా ఉన్నారా? లేదు, ఏ ఒక లీడర్. సో వీటిలో మీరు ఏ కేటగిరీకి చెందినా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే స్లైడ్స్ అన్నింటిలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీరు అందులోకి దూరిపోండి. సో దిస్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కింద ఒక్కరున్నారు, హీ స్టాండింగ్ అబౌవ్. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు నిలబడ్డారు. సో ఆబ్వియస్లీ మీకు తెలుసు, దిస్ పర్సన్ స్టూడ్ ఫస్ట్ ఆర్ హీ ఈస్ ద లీడర్.
standing above. Leadership is communicating others' worth and potential so clearly that they are inspired to see it in themselves. ఇప్పుడు ఇది మీరు సరిగ్గా చదివితే ఐ డోంట్ నో హౌ ఫార్ యూ అండర్స్టూడ్ దిస్ స్టేట్మెంట్. అంటే వేరే వాళ్ళ వర్త్, వేరే వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ శక్తి, వాళ్ళ విలువ వాళ్ళకి మనము క్లియర్ గా చెప్పగలిగి వాళ్ళని గనక జస్ట్ మినిట్, సంబడి హ్యాస్ జాయిన్డ్, ఐ ట్రై టు రీజాయిన్ దెమ్. వాళ్ళని గనుక మనము ప్రోత్సహించి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, సో ఇఫ్ వీఆర్ దాట్ కేపబుల్, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో ఉన్న శక్తిని మనం వెలికి తీసి వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగేటట్లయితే అలాంటి కమ్యూనికేషన్ ని మనము లీడర్షిప్ అని చెప్తాం. సో దట్ ఈస్ ది టర్మ్. సో లీడర్ అని అంటే ముందు నిలబడి నడుచుకుంటూ వెళ్తాడు, కరెక్టే, కానీ నీలో ఉన్న శక్తిని నీకు చూపించి నీ విలువని నీకు తెలియచేసి నిన్ను ఇన్స్పైర్ చేయగలిగితే ఆ వ్యక్తినే మనము లీడర్ అని అంటాం. ఎవరు పడితే వాళ్ళ వెనకాల ఎలా వెళ్తాము? సో ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ, అంటే అతన్ని అడుగుజాడలో నేను వెళ్ళొచ్చు, అతను చెప్పేది నేను నమ్మొచ్చు, అతను చేసేది నేను చెయ్యొచ్చు అని మనకి విశ్వాసం కలిగి మనకి మనమే అలా ఇన్స్పైర్ అయిపోయిన రోజు అతన్ని చేసిన దాన్ని మనం లీడర్షిప్ అనొచ్చు, అతన్ని మనం లీడర్ అనొచ్చు, అతను లేదా ఆమె. హౌ డు లీడర్స్ ఇన్స్పైర్? సో లీడర్ అనేవాడు ఎలా ఇన్స్పైర్ చేస్తాడు? మీరు ఇక్కడ చూడండి, మీరు ఏ లీడర్ ని చూసినా కూడా ఒకవేళ ఇక్కడ ఇలా డయాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకు ఇలా పోడియం ఉండి మైక్ ఉండి, అన్నిసార్లు పోడియం మైక్ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ఈ లీడర్ అనే వ్యక్తి ఎంత మందినైనా కూడా కట్టేసి అక్కడ పెట్టగలడు. ఇతను మాట్లాడుతూ ఉంటే అందరూ వింటారు, చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతారు, చాలా మంది అంటే చాలా మంది. అప్పుడే మనం ఇతన్ని లీడర్ అంటాం, లేకపోతే మనం అతని గురించి పట్టించుకోము, అతన్ని కూడా చూడము. సో వీళ్ళు ఎలా ఇన్స్పైర్ చేస్తారు? అసలు వాట్ ఈస్ ద క్వాలిటీ విత్ విచ్ దే ఆర్ ఇన్స్పైరింగ్? మీరు నేను ఇన్స్పైర్ చేయగలమా? మామూలు వ్యక్తుల్ని ఇన్స్పైర్ చేయగలమా? ఎస్, వీ క్యాన్. సో మనం ఇన్స్పైర్ చేయగలము అని అంటే అది ఎలా? సో దానికి మనకి ఏమైనా స్కూల్ కావాలా? డూ వీ నీడ్ టు గో టు స్కూల్ ఫర్ దాట్? అంటే లీడర్షిప్ ఎలా నేర్చుకోవాలి, లేదా మనం లీడర్ గా ఎలా ఎదగాలి, మనం ఎలా మిగతా వాళ్ళని ప్రోత్సహించాలి, వీటన్నిటికీ మనకి ఏదైనా స్కూల్ అవసరం. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ ఉంది, ఎయిర్ మ్యాన్ లీడర్షిప్ స్కూల్ అంట. ఎస్, ఇట్ ఎగ్జిస్ట్. ఫారెన్ లో ఇలాంటి ఒక స్కూల్ కూడా ఉంది, లీడర్షిప్ కోసం ఒక స్కూల్. అయితే మరి మన దగ్గర ఇలాంటి స్కూల్స్ ఉన్నట్టు మీరు చూసారా? లేదు, మనం అలాంటి ఏమి చూడము. మనకు అట్లాంటిది కరికులంలో కూడా లేదు. కనీసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులను ఉంటాయి, వాటిల్లో కూడా మనకి ఇలాంటివి ఏమీ లేవు. అయితే అలా అని చెప్పి మనకి లీడర్స్ లేరా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సో హీ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. మొత్తం ప్రపంచం అంతా కూడా మెచ్చుకునే ఒక లీడర్. జస్ట్ దేశాధినేత కాదైనా ఆయన ఒక లీడర్. సో ఈ లీడర్షిప్ ఎలా వచ్చింది? ఆయన ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు, ఏ కాలేజ్కి వెళ్ళి నేర్చుకున్నారు? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. సో కొన్ని నేను ఫస్ట్ లో చెప్పాను, కొన్ని ఇన్బోర్న్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి, కొన్ని ఇన్స్పైర్ అయితే వస్తాయి. సో చూద్దాము అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి. సో ఫస్ట్ సక్సెస్ కోసం మనకు కొన్ని పాయింట్స్ కావాలా, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా. ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసింది లెర్నింగ్, తర్వాత నాలెడ్జ్, తర్వాత ఎక్స్పీరియన్స్, కాంపిటెన్స్, స్కిల్స్, ఎబిలిటీ, తర్వాత ట్రైనింగ్, తర్వాత గ్రోత్. సో ఇవన్నీ కూడా మనకి సక్సెస్ కి కీస్ ఎందుకంటున్నాము? తాళపు చెవులు. సో తాళపు చెవి అనేది ఒక డోర్ ఓపెన్ చేయడానికి పనికి వస్తుంది. సో ఏదైనా ఒక డోర్ మీరు ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు తాళపు చెవి కావాలి. అలాగే ఇక్కడ కూడా మీరు సక్సీడ్ అవ్వాలి, ఒక లీడర్ గా సక్సీడ్ అవ్వాలి అని అన్నప్పుడు ఇలాంటి కీస్ అన్ని మనకి కావాలి. ఈ కీస్ అన్ని కావాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? సో ద ఫస్ట్ స్టెప్ విల్ బి లెర్నింగ్. చూద్దాము ఈ కీస్ అన్ని కూడా మనము ఎలా సంపాదించాలి అనేది నేను చెప్తాను.
సో టాప్ టిప్స్ టు డెవలప్ లీడర్షిప్ స్కిల్స్. సో లేడీస్, ఇక్కడ ఎవరు లేడీస్ ఉన్నా కూడా నేను ఎప్పుడైనా అతను అని అంటే మీరు ప్లీజ్ అఫెండ్ అవ్వద్దు. కామన్ గా అట్లా మనం వాడతాం కాబట్టి అట్లా చెప్తున్నాను. దాంట్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. నేను అదే ఫస్ట్ లో చెప్పాను, ఏది చెప్పినా కూడా, నేను ఏ స్లైడ్ చెప్పినా కూడా దాంట్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. మీరు హోమ్ మేకర్ అయినా సరే, మీరు ఒక టీచర్ అయినా సరే, మీరు ఏమంటారు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నా సరే, బిజినెస్ చేస్తున్నా సరే, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీకు మీరే ఏదైనా చేసుకొని సంపాదించుకోవడం, ఇలా మీరు ఏమన్నా చేయనండి కాక మిమ్మల్ని మీరు ఇందులో పెట్టుకొని మీరు ఒక లీడర్ గా ఎలా ఎదగొచ్చు. సో లీడర్ అని అంటే హోమ్ మేకర్స్ అనుకోవచ్చు, నేనేంటి లీడర్ ఏంటి, నేను ఇంట్లోనే కదా ఉంటాను, నేను ఎలా లీడర్ అయ్యాను అని. కానీ హోమ్ మేకర్, చాలా మంది హోమ్ మినిస్టర్ అంటుంటారు మగవాళ్ళు. మేము చూస్తుంటాం కదా, మా కొలీగ్స్ ఎప్పుడైనా మాటల్లో వాళ్ళు అంటారు మా హోమ్ మినిస్టర్ అని చెప్తుంటారు. హోమ్ మినిస్టర్ అంటే మినిస్టర్, హూ ఇస్ మినిస్టర్, మంత్రి. ఇల్లును అంతటినీ మేనేజ్ చేసే ఒక మనిషిని మనం మినిస్టర్ అంటాము. సో హోమ్ మినిస్టర్ ఆమె ఇల్లంతటినీ మేనేజ్ చేస్తుంది. సో ఆ ఒక్క సింగిల్ పర్సన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, జాయింట్ ఫ్యామిలీ అయితే కనీసం తక్కువలో తక్కువ 6 ఉంటారు ఇంట్లో. కామన్ ఫ్యామిలీ అయితే కూడా 4 ఉంటారు. సో ఇలా 4 అంటే తన ఒక్కటి కాకుండా, తన హస్బెండ్ కాకుండా ఇంకా పిల్లలు, అత్త మామ, మళ్ళీ అమ్మ నాన్న, తర్వాత తమ్ముడు, మరిది, వాళ్ళు వీళ్ళు, ఇలా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ నడిపించే సత్తా గల ఒక మనిషి తను హోమ్ మినిస్టర్ లేదా హోమ్ మేకర్. సో ఈవిడ కూడా ఒక లీడర్. అందుకనే నేను అంటున్నాను, హోమ్ మేకర్స్ కూడా వాళ్ళు లీడర్షిప్ స్కిల్స్ ని నేర్చుకోవచ్చు, ఒక మంచి లీడర్ గా ఎదగొచ్చు. సో తన ఇంటిని లీడ్ చేస్తుంది, తర్వాత నెమ్మదిగా కాలనీని లీడ్ చేస్తుంది. కోఆపరేటివ్ సొసైటీలను చేస్తూ ఉంటారు లేడీస్, మీరు చూడొచ్చు. ఆ సొసైటీలో లేడీస్ ఆ గ్రూప్ కి, ఆ కాలనీ గ్రూప్ కి ఒక లీడర్ ఉంటుంది. సో షీ విల్ ఇన్స్పైర్ అదర్స్. మీరంతా కలిసి సేవింగ్ చేయాలి అని చెప్తుంది, నాతో పాటు రండి అని చెప్తుంది, లోన్స్ కి అప్లై చేయడము, స్కీమ్ లో నుంచి బెనిఫిట్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. సో లీడర్స్ అనే వాళ్ళు ఇంటి నుంచే ఎదుగుతూ వస్తారు స్లోగా మనకి కనిపించారు. దీనికోసం నేను మీకు కొన్ని టాప్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు బాండ్ లీడర్ అవుతే కనుక మీకు ఇవన్నీ అవసరం లేదు, మీకు ఎలాగో ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ నేర్చుకొని మీరు దాని గురించి తెలుసుకొని మీరు ఇన్స్పైర్ అయ్యే టైప్ అయితే గనక ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా మీకు వస్తాయి. ఫస్ట్ది బీ అండ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే వాట్ ఈస్ ఇన్స్పిరేషన్? వాళ్ళు మిమ్మల్ని చూసి నేను అలా చెయ్యాలి అనుకోవాలి. సో ఇక్కడ ఒక డాక్టర్స్ ఫోటో ఉంది మీకు, ఇక్కడ సర్జరీ చేస్తున్నారు. సో ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అనుకోండి వీళ్ళిద్దరు, ఈయన సీనియర్ అనుకోండి. సో ఈ సీనియర్ డాక్టర్ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఈ జూనియర్ ఏమనుకోవాలి, రేపటికి నేను ఎప్పటికైనా కూడా ఈ సీనియర్ డాక్టర్ లాగా నేను సర్జరీ చేసి మనుషుల ప్రాణాలని బ్రతికించాలి. సో దాట్ ఈస్ ఇన్స్పిరేషన్. క్లాస్ కి వెళ్తాము, నేను వెళ్తాను లేదు మీరు వెళ్తారు, మీ టీచర్స్. సో వెన్ యూ గో టు క్లాస్, వాట్ హ్యాపెన్స్, క్లాస్ కి వెళ్ళిన తర్వాత యూ స్టార్ట్ స్పీకింగ్ అండ్ మీ పిల్లలు, మీ స్టూడెంట్స్, దే గెట్ ఇన్స్పైర్డ్ విత్ యువర్ అపియరెన్స్, విత్ యువర్ టాక్ ఆర్ విత్ యువర్ స్టైల్ ఆఫ్ టీచింగ్. దే మైట్ థింక్ రేపటికి నేను ఎప్పటికైనా కూడా హిమబిందు మేడం లాగా ఒక మంచి టీచర్ అవుతాను. కవిత స్పీకింగ్, తన ఇంపాక్ట్ లో కూడా మాట్లాడుతుంది. షీఈస్ అ వెరీ గుడ్ స్పీకర్, షీఈస్ మోటివేషనల్ స్పీకర్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ అదర్స్. సో ఎట్లా ఇన్స్పైర్ చేస్తారు తను? బై డూయింగ్ యాక్టివిటీస్. షీఈస్ డూయింగ్ సంథింగ్ విత్ షీరోస్, షీఈస్ డూయింగ్ యోగా, ఇంకా అవి డొనేషన్స్ అని అలా చాలా కార్యక్రమాలు. సో వెన్ షీఈస్ డూయింగ్ దాట్, అదర్స్ గెట్ ఇన్స్పైర్డ్. ఆమెలాగా నేను కూడా చేస్తాను, ఆమెలాగా నేను కూడా అవుతాను. రవీందర్ సార్ ఉన్నారు, డాక్టర్ కాబట్టి ఆయన మళ్ళీ డాక్టరే కాదు, మళ్ళీ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మేమేమనుకుంటాము, సార్ లాగా, మా టీచర్ లాగా మేము కూడా చెయ్యాలి. సో హీ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. సో అలా మీరు ఇన్స్పిరేషన్. మా అమ్మలాగా నేను ఉంటాను, మా అమ్మ చేసే మంచి పనులు నేను చేస్తాను, ఆవిడ తెచ్చుకున్న మంచి పనులు
మంచి పేరు నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను. ఇన్స్పిరేషన్ మా నాన్నలాగా నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను, ఆయనకంటే ఇంకొంచెం ఎదుగుతాను. దాట్ ఈస్ ఇన్స్పిరేషన్. నా ఫ్రెండ్ లాగా నేను ఇలా చేస్తాను. అంటే చెడ్డవాటికి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ మంచిది చెడేది మనం బయాస్ చేసుకునే బ్రెయిన్ మనకి ఇచ్చాడు దేవుడు. సో గాడ్ హెస్ గివెన్ us a wonderful brain where you can segregate what is good and what is bad. సొసైటీకి మీ వరకు మంచి జరిగితే చాలు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో అది అనుకుంటే అందులో మంచి చెడు ఏముండదు. వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ రైట్. మనకి మనమే బాస్ అండ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బట్ దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఉండాలి, గుడ్ పీపుల్ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. యూనో అడాల్ఫ్ హిట్లర్ హీఈస్ అ వెరీ గుడ్ లీడర్. ఎందుకు? అన్ని మిలియన్స్ పీపుల్ ని నడిపించాడు ఆయన, అందరినీ కూడా ఒక్క తాటిపైన నడిపించాడు, చాలా డిసిప్లిన్ గల వ్యక్తి. బట్ ఈజ్ హీ అన్ ఇన్స్పిరేషన్? నో, బికాస్ ఆఫ్ ద బ్యాడ్ హీ డిడ్. ఆయన ఎంత చెడు చేశాడో దాని వల్ల అతన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి లేదు. సో వైల్ యూ టేక్ ఇన్స్పిరేషన్, టేక్ సంథింగ్ గుడ్, బీ సెలెక్టివ్, జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఇన్స్పిరేషన్. విల్ గో ఫర్ ద నెక్స్ట్. కీప్ లెర్నింగ్. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ కీ. మీకు కీస్ చూపించాను, కీస్ చూపించిన దాంట్లో లెర్నింగ్ వాజ్ ద ఫస్ట్ కీ. లెర్నింగ్ ఎందుకు ఫస్ట్ కీ అయింది? ఇక్కడ చూడండి, ద లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ లో ఏమేమి ఉన్నాయి? లెర్నింగ్ ప్రాసెస్ లో ఏం చేయాలా? ఫస్ట్ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ఫస్ట్. నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వేంటి తెలుసుకో, నువ్వేం చేయగలవు తెలుసుకో. లేదు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు అది కూడా తెలుసు. తర్వాత నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత, లేదు నా గురించి నేను తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? నేను డెవలప్ అ ప్లాన్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్. ఒక ప్లాన్ వేసుకోవాలా, నేను ఇలా ముందుకెళ్ళాలి, ఈ టైంలో నేను ఇది కంప్లీట్ చేయాలి. లేకపోతే సపోజ్ నాకు ఫలానా చెడు అలవాటు ఉంది, నేను అది మానేసుకోవాలి, మానేసుకొని ముందుకెళ్ళాలి. లైక్ ఇప్పుడు నాకు తరచుగా ఫోన్ చూసే అలవాటు ఉంది. ఓకే, అది ఎలా చెడు అని అంటే, ఎస్ దట్ ఈస్ ఆల్సో అన్ అడిక్షన్. విపరీతంగా చూస్తూ ఉన్నాను అనుకోండి, వేరే పనులు మానేసి, పిల్లల్ని వదిలేసి, సంసారం అంతా వదిలేసి ఊరికి నేను ఫోన్ చూస్తూ కూర్చున్నాను అనుకోండి, దట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. సో నేను దాన్ని వదిలేయడానికి ఒక ప్లాన్ వేసుకోవాలి, ఒక స్ట్రాటజీ వేసుకోవాలి. నేను ఏమని, ఓకే నేను 10 నుంచి 5 వరకు మాత్రమే ఫోన్ చూస్తాను, వేరే టైంలో నేను చూడను. సో ఐ విల్ డెవలప్ ఎ ప్లాన్ అండ్ ఐ విల్ యాక్ట్ ఆన్ ఇట్. తర్వాత నేను ఏం చేస్తాను, ఆ హ్యాబిట్ నాకు వదిలేయడానికి నేను స్లోగా ఐ విల్ యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ ఫర్ సంథింగ్ ఎల్స్. నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవాలి? ఏదైనా నేర్చుకోవచ్చు. ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే విల్ లెర్న్ సంథింగ్ ఆర్ ద న్యూ. అందరు అంటారు టీచర్స్ అంటే నిత్య విద్యార్థి అంటారు. ఎప్పుడు టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ ఫర్ ఎవర్ అని అంటారు. కానీ మనిషి స్టూడెంట్ ఫర్ ఎవర్. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు, నేర్చుకోవాలి కూడా. నాకు అన్ని వస్తాయి, నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకునేవాడు ఎప్పుడు కూడా మూర్ఖుడు. ఈస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఎప్పుడు గ్రేట్ పర్సన్స్, గొప్పవాళ్ళు ప్రతిదిన నేర్చుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అందుకే మనకి ఎస్పెషల్లీ టీచర్స్ ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ లో కానీ, స్టూడెంట్ ప్రొఫెషన్ లో కానీ మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత మనము కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనం ట్రైనింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు పాతదాన్ని మనం వదిలేసి కొత్తది నేర్చుకోవడానికి. ఇవాల్యుయేట్. సో డెవలప్ చేసాము, యాక్ట్ చేసాము, దాన్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎంతవరకు వచ్చింది. తర్వాత ఏం చేయాలి? ఒక గోల్ సెట్ చేసుకోవాలా. ఆ గోల్ కోసం ఏం చేయాలి? మనం పాటుపడాలి ఆ గోల్. దెన్ లెర్న్ ది న్యాచురల్ లాస్. సో ప్రకృతి సిద్ధమైన కొన్ని లాస్ ఉంటాయి, అవి మనం మార్చలేము అనే విషయం మనం తెలుసుకోవాలి, అవన్నీ నేర్చుకోవాలి కూడా. సో మీకు ఒక గోల్ సెట్ అయింది, అవన్నీ తెలిసిన తర్వాత ఇవన్నీ తెలుసుకోండి. మళ్ళీ ఇది ఒక సైకిల్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మీరు మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎంతవరకు వచ్చాను నేను? చూడండి, నాలెడ్జ్ ఇంక్రీసెస్ విత్ లెర్నింగ్. నేర్చుకున్న కొద్దీ మీ జ్ఞానం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటది. జ్ఞానం ఏం చేస్తుంది? మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఈ రోజు నేను ఇలా ఒక స్మైల్ తో, ఇంత గట్టి వాయిస్ తో, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా మాట్లాడుతున్నాను? ఓన్లీ బికాస్ ఐ నో అబౌట్ ది టాపిక్. I am confident that I can talk about this.
or I am confident that I am suitable for this. Then this gives me confidence. So knowledge gives confidence. It's not just the outer looks or anything, but knowledge about something gives us confidence. Confidence is needed to lead. సో మీరు 10 మందిని లీడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కావాలి. ఎలాగో ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కార్ డ్రైవింగ్. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. సో యూఆర్ ఆల్ లోడెడ్, లైక్ ఫుల్లీ 5 members ఉన్నారు. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే కనుక ఇంకొక 2-3 ఉండొచ్చు. లైక్ 6-7 members ఉన్నారు. ఫుల్ కార్ లో మీరు ఒక హైవే మీద డ్రైవ్ చేస్తున్నారు. సో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలో వద్దా? ఎస్, అబ్సల్యూట్లీ. మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఇంతమందిని డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద తీసుకెళ్ళలేరు. భయం ఉంటుంది లోపల. లైక్ ఎలాగా, స్టీరింగ్ ఇటు తప్పితే ఎట్లా, ఏదైనా వెహికల్ వచ్చి ఇట్లా గుద్దేస్తే ఎట్లా, లేకపోతే నేను ఇటు తప్పిపోతే ఎలా, ఇంకేమన్నా అవుతుందా, ఇలాంటి భయాలతో యూ కెనాట్ డ్రైవ్, అస్సలు డ్రైవ్ చేయలేదు. కానీ కాన్ఫిడెన్స్, ఒక్కసారి కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్ గా హ్యాపీగా స్మూత్ గా వెళ్ళిపోతారు అండ్ మీ డెస్టినీకి సేఫ్ గా రీచ్ అయిపోతారు, చాలా హ్యాపీగా రీచ్ అయిపోతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీరు లీడ్ చేయాలి అంటే ఆ కార్ని మీరు లీడ్ చేశారు. అప్పుడు సో మీరు లీడ్ చేయాలి, మీ ఫ్యామిలీని మీరు లీడ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ని లీడ్ చేస్తున్నారు, మీ బ్యాచ్ ని లీడ్ చేస్తున్నారు, మీ టీమ్ ని లీడ్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటి? కాన్ఫిడెన్స్. నెక్స్ట్, కమ్యూనికేట్. ఏదో మూవీలో ఉంటుంది డైలాగ్, ఏంటి మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే 3 విషయాలని చెప్తాడు. 3 విషయాలు ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్. ఇదే. సో ఇంకే విషయం ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో లీడర్షిప్ లో మనకు కావాల్సింది ఏంటి? మీరు లీడర్, మీకు అనిపించింది, కాన్ఫిడెన్స్ ఉంది, అన్ని బాగున్నాయి. కానీ మరి మీ తోటి వాళ్ళు మిమ్మల్ని లీడర్ గా గుర్తించాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? కమ్యూనికేట్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు లెర్నింగ్ స్కిల్స్, నాలెడ్జ్ అదంతా మీకు మీరు చేసుకునేది. మీరు ఇతరులకి కమ్యూనికేట్ చేసే విషయం అంటే ఇతరులకి మీరు నేర్పించేది కాదు, అది మీకు మీరే చేసుకుంటున్నారు ఫస్ట్. కానీ మరి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు తెలిసిన నాలెడ్జ్ ని మీరు షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ తో, లేదా టీమ్మేట్స్ తో, లేదా మీ కింద పనిచేసే వాళ్ళతో, ఎవరికైనా సరే. మీరు ఎవరికైతే ఉన్నారో యువర్ పియర్స్, మీ పియర్ గ్రూప్ కానివ్వండి, మీరు ఎగ్జిస్ట్ అవుతున్న చోట ఆ నలుగురికి మీరు లీడర్ గా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కవిత ఏం చేస్తుంది? ఈ మెసేజెస్ ని అందరికి ఫార్వర్డ్ చేస్తూ మీటింగ్ కోడ్ ఇస్తుంది అందరికి. సో షీఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ ఎవ్రీవన్. లైక్ మీరు నన్ను ఫాలో అవ్వాలి, నాతో కనెక్ట్ అవ్వాలి అంటే యూ డూ దిస్. సో యూ కమ్యూనికేట్ చేయకపోతే యూ కెనాట్ గెట్ కనెక్టెడ్. సో నేను కూడా ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ నేను లీడ్ చేయాలి అంటే ఏం చేయాలి మీకు చెప్పాలి, రైట్? మీరు మైక్రోఫోన్ ఆఫ్ చేసుకోండి, మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు, మీరు ప్రెసెంట్ చేయొద్దు, నేను ఇది చెప్తాను, మీరు ఇది వినండి. సో దిస్ ఈస్ హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్ అండ్ యూ క్యాన్ బి a good leader. And communication is the main key for any leader to work in any kind of environment. Always see the bigger picture. Dream bigger. So చెప్పడానికి బాగుంది, డ్రీమ్ బిగ్ అని చెప్తాము. డ్రీమ్ బిగ్ అని అంటే అబ్బాయిలు ఏమనుకుంటారు? పడుకొని కలలు కంటాను. ఏం కలలు కంటారు? రోల్స్ రాయ్స్ కారు, లేదు సంథింగ్ లైక్ BMW, బెంజ్ ఇలాంటి కార్ ఒకటి కావాలి, అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వైఫ్ గా కావాలి. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రీమ్ ఎనీ యంగ్ బాయ్ హ్యాస్. నేను చాలా మంది యంగ్ బాయ్స్ తో మాట్లాడితే నాకు తెలిసింది ఇదే, వాళ్ళకి బిగ్ డ్రీమ్స్ అంటే ఇదే బిగ్ డ్రీమ్స్. హ్యావింగ్ ఆల్ లగ్జరీ. సో మెయిన్ లగ్జరీ ఇస్ అ బిగ్ కార్ అండ్ దెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ బాయ్. అదేనా డ్రీమ్ బిగ్ అంటే? అంతవరకేనా? మేబీ కొంతమందికి అదే కావచ్చు, కానీ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. మన హ్యూమన్ లైఫ్ కి మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ అసలు మనం ఏం డ్రీమ్ చేయాలి జీవితంలో, అసలు మన పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వీ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. సో అచీవ్ చేయాలి, సక్సీడ్ చేయాలి. ఎట్లా?
మీరు లోకల్ మీ స్కూల్లో రన్నింగ్ రేస్ లో మీరు ఫస్ట్ వచ్చారనుకోండి, మీరు ఎలా డ్రీమ్ చేయాలి అంటే ఐ విల్ క్రాస్ ఉసేన్ బోల్ట్. అది డ్రీమ్ బిగ్. నేను ఒలింపిక్స్ వెళ్తాను, గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాను, వరల్డ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నా పేరు తెచ్చుకుంటాను. దట్ ఈస్ డ్రీమింగ్ బిగ్. ఎస్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ ఆస్క్ మీ లైక్ అందరూ చేయలేరు కదా మ్యామ్, మనం ఫెయిల్ అవుతాం కదా అంటే, నో వరీస్, ఫెయిల్ అవుతే అవ్వచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏమవుతుంది, సో వాట్, జీవితం ఏమి ఎండ్ అయిపోదు. 100 మంది పాల్గొనే రేస్లో ఒక్కడికే వస్తుంది ఫస్ట్ ప్రైజ్, అందరికీ రాదు. కానీ మనం ప్రయత్నం చేశామా లేదా, అది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్, మీకు తెలుసో లేదో, తెలియకపోతే ఒకసారి గూగుల్లో వెతకండి. అతని పేరు స్పేస్ ఎక్స్ అనేది ఒక కంపెనీ. ఇలాన్ మస్క్ రీసెంట్ గా మనుషుల్ని పంపించాడు స్పేస్ కి, ఒక టూర్ కి పంపించినట్టుగా పంపించాడు. హీ వాస్ అ బిగ్ ఫెయిల్యూర్ ఒక స్టేజ్ లో, చాలా అంటే చాలా బిగ్ ఫెయిల్యూర్. మొత్తం లాస్ అయిపోయాడు. మొత్తం అయిపోతే ఒక్కటే ఒక మిషన్ చేయడానికి సరిపడే డబ్బులు ఉండే అతని దగ్గర. ఎందుకు, ఇంకా అయిపోయింది కదా, ఫెయిల్ అయ్యావు కదా, ఇంకా చెయ్యకు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ సలహా ఇస్తే హీ సెడ్ నో, మై డ్రీమ్ విల్ నాట్ స్టాప్ హియర్, మై డ్రీమ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ అని చెప్పి ఉన్న లాస్ట్ పైసా కూడా హీ ఇన్వెస్టెడ్ ఇన్ సెండింగ్ స్పేస్‌షిప్ రాకెట్. హీ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడు నాసా తరపున ఆయన పంపించగలిగే స్టేజ్కి వెళ్ళిపోయాడు. So that is how you dream big and you can succeed. So these are the qualities of great dream. Like great dream ni meeru abbreviate cheste ikkada chaala unnai. I will not explain that. Meer chuskondi. Giving, relating, exercising, awareness, trying out, direction, resilience, emotions, acceptance and meaning. So ఇది ఒక అబ్రివేషన్ ఉంది. కావాలంటే ఒక ఫోటో తీసుకోండి, దీన్ని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. So you have great dreams and then only you can succeed. డ్రీమ్ అండ్ డ్రీమ్, మన అబ్దుల్ కలాం గారు చెప్పారు, కలలు కనండి దాన్ని దక్కించుకోండి అని. కలలు కనండి అంటే కలలు కంటారు మన వాళ్ళు, దక్కించుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. కన్న తర్వాత దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేయాలి, అదే మనకి సక్సెస్. అడ్మిట్ వెన్ యూ ఫెయిల్ అండ్ మూవ్ ఆన్. ఫెయిల్ అయినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పే ధైర్యం ఉండాలి. తర్వాత మనం కదిలి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఎలాగా, ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు అందరూ, లేదు నేను కాదు, పిల్లి అంటది ఎలక అంటది, ఎలక అంటది పిల్లి అంటది, పిల్లి మళ్ళీ కుక్క అంటది, కుక్క వచ్చేసి ఎలక మీద పడుతుంది. అంతే తప్ప లేదు నేను చేశాను, నా వల్ల తప్పు జరిగింది అడ్మిట్ చేసే ధైర్యం చాలా కొద్ది మందికే ఉంటది. కానీ ఆ ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలి. నేను తప్పు చేశాను అని అడ్మిట్ చేయగలిగి, ఈ ప్రాబ్లం నా వల్ల జరిగింది, లేకపోతే ఈ నష్టం నా వల్ల జరిగింది అని అడ్మిట్ చేయగలిగి ముందుకు కూడా నడవాలి. దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ గ్రేట్ లీడర్. ఒకసారి అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఆయన షార్ లో పనిచేస్తున్నప్పుడు సతీష్ ధావన్ గురించి చెప్పారు. ఫస్ట్ టైం వాళ్ళు ఇది స్పేస్ షిప్ పంపించినప్పుడు, ఫస్ట్ టైం వాళ్ళు పిఎస్ఎల్వి పంపించినప్పుడు అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవుతే సతీష్ ధావన్ అన్నాడంట, ఉండండి మీరు ఎవరు ప్రెస్ దగ్గరికి వెళ్ళొద్దు, ఐ విల్ గో, నేను వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పిపోయి ఈ ఫెయిల్యూర్ కి నేనే రెస్పాన్సిబుల్ అని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారట. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి ప్రయోగం సక్సెస్ అయిందో అప్పుడు అన్నారంట, ఈ అబ్దుల్ కలాం వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పారంట, మీరు వెళ్ళండి, ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడండి, ఈ సక్సెస్ మీట్ లో మీరు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారట. దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ అ లీడర్. ఫెయిల్ అయినా కూడా ఆయన ఆగకుండా ముందుకు వెళ్తానన్నారు. లీడర్ ఎవరు? నాట్ అబ్దుల్ కలాం, హీ వాజ్ సతీష్ ధావన్. సో సతీష్ ధావన్ గారు ఇస్రోకి డైరెక్టర్ గా ఉండి ఫెయిలియర్ ని కూడా తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు. హీ వాజ్ అ గ్రేట్ లీడర్. సక్సెస్ ఫెయిలియర్ 2 రోడ్స్ ఉన్నాయి. సో 2 రోడ్స్ లో ఏ రోడ్ చూస్ చేసుకోవాలి? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మనం ఫెయిలియర్ లో వెళ్ళిపోవచ్చు కూడా, ఫెయిలియర్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఫెయిలియర్స్ కూడా తెలియాలి, తెలిస్తేనే సక్సెస్ యొక్క ఆనందం కూడా తెలుస్తుంది మనకి, లేకపోతే తెలీదు. సక్సెస్ ఊరికే వస్తూనే ఉందనుకోండి, ఇట్ బికమ్స్ ఎ క్యాజువల్ థింగ్, చాలా క్యాజువల్ గా ఉంటుంది, యూజువల్ గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే రోజు మీరు బిర్యానీ తినగలిగారు అనుకోండి, మీకు బిర్యానీ కొత్తగా ఉండదు. బట్ అదే రోజు నార్మల్ అన్నము, చారు, ఆవకాయ పచ్చడి ఇలాంటివన్నీ తింటే ఎప్పటికో సంవత్సరానికి ఒకసారి బిర్యానీ మాత్రం దొరికింది అనుకోండి, అప్పుడు అది అమృతం లాగా ఉంటుంది, దాని వాల్యూ తెలుస్తుంది. సో జీవితంలో ఫెయిలియర్స్ కూడా అలాంటివే. ఫెయిలియర్స్ ఉన్నప్పుడే సక్సెస్ వాల్యూ తెలుస్తుంది. ఒకసారి ఫెయిలియర్ అయింది అనుకోండి, సపోజ్ ఇది ఒక రోడ్ డైరెక్షన్ చూపించింది, ఫెయిలియర్ లోకి వెళ్ళిపోయాము.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సక్సెస్ కి వెళ్ళాలి మనం. సో సక్సెస్ కి వెళ్ళాలంటే మీరు ఆ రోడ్ మిస్ అయ్యారు. మిస్ అవుతే వెనక్కి వస్తారా, అదే రోడ్ లో కంటిన్యూ అయిపోతారా? వెన్ యూ నో దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ రాంగ్ రోడ్, ఖచ్చితంగా మీరు యూ టర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు, వచ్చి మళ్ళీ కరెక్ట్ రోడ్ కి వెళ్తారు. అంటే నేనైతే అలాగే చేస్తాను. రాంగ్ రోడ్ అని తెలిసిన తర్వాత కూడా, కొంత దూరం వెళ్ళాము, రాంగ్ రోడ్ అని తెలిసిన తర్వాత కూడా యూ విల్ నెవర్ కంటిన్యూ ఇన్ దట్ రోడ్. ఇంపాసిబుల్. మీరు బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళకుండా మీరు బాంబే వెళ్ళే రోడ్ తీసుకున్నారు. మీకు తెలిసింది ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాక తెలిసింది ఇది బెంగళూరు రోడ్ కాదు, ఇది బాంబే రోడ్ అని. మీరు వెనక్కి వస్తారా? నేను తప్పు చేశానులే, పోనీ అయిపోయింది అని చెప్పేసి బాంబే వెళ్ళిపోతారా? యూ విల్ కమ్ బ్యాక్ అండ్ యూ విల్ గో టు బెంగళూరు. దట్ ఈస్ హౌ లైఫ్ ఇట్ ఈస్. అంటే మీరు ఒక్కసారి ఫెయిలియర్ అయింది, ఫెయిలియర్ లో ఉన్నామని తెలిసినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఎ యూ టర్న్ అండ్ కమ్ బ్యాక్ టు సక్సీడ్ అవ్వడానికి, నేను సక్సెస్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి అని మీకు మీరే తెలుసుకొని మనకి రావాలి. చూడండి, ఇది కొటేషన్, చాలా మంచి కొటేషన్. Failure does not mean that you will never get what you want. Sometimes failure means that you have to fight harder for something better. Okay? Let your actions speak for you. So మీ actions మాట్లాడాలా. మీరు ఎక్కువ లొడలొడ మాట్లాడి చెప్పక్కర్లేదు అందరికీ, ఇది చేయండి అది చేయండి చెప్పక్కర్లే. మీ యాక్షన్స్ చెప్పాలా. ఇప్పుడు ఇతను చూడండి, ఇతను నడుస్తున్నాడు, ఆటోమేటిక్ గా వీళ్ళంతా నడుస్తున్నారు. ఇతను లీడర్, యాక్చువల్ లీడర్. ఇతను ట్రైన్ చేస్తున్నాడు, వీళ్ళంతా మిగతా వాళ్ళు ట్రైనీస్. వీళ్ళంతా ఎలా నడుస్తున్నారు? సో ద పర్సన్ ఈజ్ వాకింగ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వాకింగ్. ఈ పర్సన్ ఎక్కడో ఉండి మీరు ఇలా నడవండి అలా నడవండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మీ యాక్షన్స్, మీరు చేసే పని, మీ తరపున మాటలు చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు చేసే మంచి పని ఉంది, ఆ మంచి పని ఇతరులకి కనిపిస్తుంది, మీరు చేస్తున్నారనే విషయం అందరికీ కనిపిస్తుంది. సో మాటలే చెప్పాలి, మంచి పనే కాదు, మీ హార్డ్ వర్క్ కూడా, మీ ఎబిలిటీ, మీ ఎఫిషియన్సీ, ప్రతిదీ కూడా మీ యాక్షన్స్ లో కనిపించాలి. మీ యాక్షన్స్ లో కనిపించినప్పుడు అది ఇతరులకు తెలిసిపోతుంది. మిమ్మల్ని లీడర్ గా భావించాలనుకునే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసిపోయి వాళ్ళు ఆటోమేటిక్ గా వర్క్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర అంటే చాలా మంది ఉంటారు, వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళంతా కూడా వర్క్ చేస్తారు. ఎందుకు వర్క్ చేస్తారు? బికాజ్ ఐ సిట్, నేను కూర్చుంటాను రాత్రి 11, 12, ఒక్కోసారి 1 గంట కూడా అవుతుంటుంది. నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ వర్క్ చేస్తుంటాను. వాళ్ళు అనుకుంటారు మనం కూడా వర్క్ చేస్తుంది, చాలా మనం కూడా కూర్చొని వర్క్ చేస్తాం. అలా కాదు, నేను ఎప్పుడు పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను, వాళ్ళని మాత్రం వర్క్ చేయమంటాను. ఏమవుతుంది? వాళ్ళకు ఒక రోజు చిరాకు వస్తుంది, పని చేయదు కానీ మాకు మాత్రం చెప్తుంది. సో లెట్ యువర్ యాక్షన్ స్పీక్. మీరు మాట్లాడక్కర్లే, మీరు చేసే పని మాటలు బోలెట్ చెప్పు. నెక్స్ట్, బీ ది అల్టిమేట్ డెసిషన్ మేకర్. మీకు మరి ఈ ఇమేజ్ చూస్తే ఏమన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళకి, తర్వాత న్యూస్ చూసే వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది. ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ ప్లేన్ లో ఉండే పైలట్స్ వీళ్ళు. సో దిస్ లేడీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ ఫైటర్ ప్లేన్. సపోజ్ తను చూసింది యుద్ధ విమానాలు వస్తున్నాయి, అవతల నుంచి శత్రు విమానాలు వస్తున్నాయి, తను ఒక్కతే ఉంది ఇక్కడ ఫైటర్ ప్లేన్ లో. ఇప్పుడు ఆమె డిసిషన్ ఆమె తీసుకుంటుందా, లైక్ కిందకి ఫోన్ చేసి నేను హోమ్ మినిస్టర్ కి, డిఫెన్స్ మినిస్టర్ కి కనెక్ట్ చేయండి, ప్రెసిడెంట్ కి కనెక్ట్ చేయండి, ప్రైమ్ మినిస్టర్ ని అడగండి, లేకపోతే మా హెడ్ ని అడిగి మరి నేను ఇటు టర్న్ చేయాలా, వాళ్ళ మీద బాంబు వేయాలా వద్దా, ఇవన్నీ కూడా ఆమె అంతసేపు తీసుకోవాలా, లేకపోతే డెసిషన్ తీసుకోవాలా? షీ మస్ట్ బి ది అల్టిమేట్ డెసిషన్ మేకర్. ఆ క్షణాన ఆ ఫ్లైట్ ని ఎటు తిప్పాలి, ఏం చేయాలి అనేది అప్పటికప్పుడు ఆమె డిసైడ్ చేసేసుకోవాలి. సో ఇలా లీడర్ అనేవాడు అలా ఉండాలి. సో టైం వచ్చినప్పుడు ఆ లీడర్ కనుక ఏం చేద్దాము, ఓకే అందరి ఒపీనియన్ తీసుకోవడం వేరు, అందరి ఒపీనియన్ తీసుకున్నా కూడా డిసిషన్ అనేది ఆ లీడరే తీసుకోవాలి. ఎలాగా? ఇప్పుడు ఒక సాటిలైట్ ని పంపించాలి పైకి, మిగతా వాళ్ళంతా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు, లైక్ ఓకే కొంచెం తేడా అనిపిస్తోంది, కాస్త యాంగిల్ ఇలా ఉన్నట్టు ఉంది, లేకపోతే ఇప్పుడు కాకుండా ఇంకొక టైంలో పంపిస్తే బాగుంటుందేమో, ఇలా చెప్తారు. కొంతమంది పర్వాలేదండి వెళ్తుంది అని చెప్తారు. సో మేబీ కొంతమంది ఇట్లా చెప్తారు, కొంతమంది అట్లా చెప్తారు. బట్
అల్టిమేట్ డెసిషన్ ఎవరు తీసుకోవాలా? లీడర్ హ్యాస్ టు టేక్. హీ షుడ్ సే ఎస్ ఆర్ నో. అతను ఎస్ చెప్తేనే వెళ్తాడు, అతను నో చెప్తే ఆగిపోతుంది. సో ఆ డెసిషన్ తీసుకునే కెపాసిటీ, కేపబిలిటీ ఒక లీడర్కి ఉండాలి. సో మీకు కూడా అలాంటి కేపబిలిటీ వస్తే, లైక్ మీరు కూడా అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోగలరు. మీ విషయం కానీ, మీ ఫ్యామిలీ విషయం కానీ, మీ ఆఫీస్ లో కానీ మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అంటే, ఆ డెసిషన్ వల్ల జరిగే కష్ట నష్టాలకి మీరు బాధ్యత తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఇక్కడ అది కూడా ఉంది, మీరు చూసుకోండి. ఏదన్నా సరే, ఏది జరిగినా సరే ఆ కష్ట నష్టాలకి నేను బాధ్యుడిని అని చెప్పి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే, దెన్ యు ఆర్ ఎ గుడ్ లీడర్. యూ క్యాన్ బి ఏ గుడ్ లీడర్. మేక్ యువర్ మార్క్. మీ యొక్క ముద్ర, లీవ్ యువర్ మార్క్. ఫస్ట్ మీ మార్క్ ని మేక్ చేయాలి, తర్వాత మీ మార్క్ ని వదిలిపెట్టాలి. వాళ్ళ అడుగు జాడలు అంటాం కదా, గాంధీజీ అడుగు జాడల్లో ఇంతమంది నడిచారు. అడుగు జాడలు, వాట్ ఈస్ అడుగు జాడలు? ఆయన అడుగు వేసినప్పుడు ఒక పాద ముద్ర పడుతుంది రోడ్డు మీద. సో ఆ ముద్ర ఎలా ఉంటుంది? మీకు దారి చూపిస్తూ ఉంటుంది. ఆ ముద్రలను పట్టుకొని మిగతా వాళ్ళు కూడా నడిచేస్తారు. సో దాన్ని అడుగు జాడలు అంటారు. సో యూ మేక్ యువర్ మార్క్. యాజ్ ఎ లీడర్ యూ క్యాన్ మేక్ ఎ మార్క్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎ మార్క్. సో మీ తర్వాత కూడా మీరు ఆ ప్లేస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినా కూడా మీ యొక్క మార్క్ని ఎక్కడ వదిలేసిపోతారు. అది ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ ఇన్స్పిరేషన్. సో దాట్స్ ద రీజన్ మనకి మ్యూజియంస్ ఉంటాయి. మ్యూజియంస్ లో పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోస్ ఉంటాయి, వాళ్ళ వర్క్ ఉంటుంది, వాళ్ళ ఆర్ట్ వర్క్ ఉంటుంది, మన హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ బుక్స్ లో అన్ని చెప్తారు. లైక్ భగత్ సింగ్ ఇలా చేశారు, సుభాష్ చంద్రబోస్ ఇలా చేశారు, ఫలానా రాణి ఇలా ఏలింది, రాణి రుద్రమదేవి ఇలా ఫైట్ చేసింది. సో చరిత్రలో మనకి ఇవన్నీ చెప్పారు అని అంటే వాళ్ళు తమ స్పెషల్ మార్క్, వాళ్ళ ఒక విభిన్నమైన మార్క్ ని అక్కడ వదిలేశారు. అందరు ఒకలా లేరు కదా. గాంధీజీ ఒకలాగా ఫైట్ చేశారు, సుభాష్ చంద్రబోస్ ఇంకోలాగా ఫైట్ చేశారు, భగత్ సింగ్ ఇంకొకలాగా ఫైట్ చేశారు. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ మార్క్. దే డూ నాట్ హ్యావ్ అ సిమిలారిటీ, బట్ స్టిల్ దే ఆర్ లీడర్స్. మేక్ యువర్ ఓన్ మార్క్. మీరు ఇంకొకరిలాగా ఫాలో అయిపోయినా పర్వాలేదు మీకు రాకపోతే. సో మీరే చేయగలరు అని అంటే ఒక మంచి మార్క్ ని తయారు చేయండి, అది అక్కడ వదిలేయండి. సో దట్ ఫుడ్ స్టెప్స్, మీ యొక్క ఫుడ్ స్టెప్స్ లో మిగతా వాళ్ళు నడవడానికి ఆదర్శంగా మీరు ఒక మార్క్ ని తయారు చేయాలి. సో దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ అ బెస్ట్ లీడర్. ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ ఇది ఒక లాస్ట్ స్లైడ్ ఉంది, ఇందులో బీ అ లీడర్ నాట్ ఏ బాస్ అని ఉంది. సో లీడర్ గా ఉండాలి అని అనుకొని చాలా మంది ఏం చేస్తారు, బాసిజం చూపిస్తారు. బాసిజం అని అంటే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, నేను చెప్పింది చెల్లాలి, నాకు నచ్చిందే జరగాలి. దట్ ఈస్ ది బాస్ టెండెన్సీ. కానీ లీడర్ అలా కాదు. లీడర్ ఈజ్ సింపథెటిక్, హీఈస్ ఎంపథెటిక్, హీఈస్ జెనరస్, హీఈస్ మోడెస్ట్, హీఈస్ మీక్, హీఈస్ బోల్డ్, హీఈస్ స్ట్రాంగ్, హీఈస్ కరేజియస్. ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉంటాయి లీడర్. బాస్ కి అలాంటి లక్షణాలన్నీ ఉండవు, ఏ లక్షణము ఉండదు. జస్ట్ ఆయనకు ఒక అధికారం ఉంటుంది, పెన్ ఉంటుంది, పెన్ తో ఆయన సైన్ చేయగలడు అంతే. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఈ మిగతా క్వాలిటీస్ ఏమి ఉండవు కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి గట్టిగా కేకలేయడమో, లేకపోతే దిస్ ఇస్ ఇట్ అని చెప్పడమో, కమ్యూనికేట్ చేయకుండా అరకొరగా కత్తిరించేయడమో, ఇలాంటి పనులన్నీ చేస్తాడు బాస్. సో మీరు బాస్ గా ఉండాలనుకుంటున్నారా, లీడర్ గా ఉండాలనుకుంటున్నారా? సో దిస్ ఈస్ అప్ టు యూ. You have to develop the leadership qualities as I told you. Like ఫస్ట్ లో ఇచ్చిన క్వాలిటీస్ అన్ని కూడా మీరు చూసుకొని అవన్నీ మీరు ఫాలో అవ్వగలిగితే you will be a wonderful leader. Try to be a leader, not a boss. And I wish all the best to everyone whoever is watching this class, attending this program, and thank you. Yeah, Haima, thank you very much. చాలా చాలా ఎనర్జెటిక్ సెషన్ ఇచ్చావు, చాలా సూతింగ్ గా ఉంటూనే చాలా బోల్డ్ పాయింట్స్ చెప్పావు. రియల్లీ ఎక్సలెంట్. సో బీ అన్ ఇన్స్పిరేషన్. రియల్లీ నౌ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు బికమ్ ఏ లీడర్.
అండ్ కీప్ లెర్నింగ్ అని చెప్పావు సెకండ్ పాయింట్. ఎస్ వీఆర్ ఎవర్ లెర్నర్స్. మన ఓమ్ నుంచే లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది అప్ టు టామ్. అప్పటిదాకా అంటే మన జర్నీ అంటే మన లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా we have to learn, we have to be ever learners, and knowledge increases with the learning. Yes. So what is the difference between the knowledge and wisdom? నాలెడ్జ్ కి విజ్డమ్ కి డిఫరెన్స్ ఏంటి? ఉన్న నాలెడ్జ్ ని మనం ఉపయోగించుకోవడం, ఇంప్లిమెంటేషన్ పార్ట్. నువ్వు చెప్పావు ఎప్పుడైతే నేర్చుకున్న దాన్ని ఒక లీడర్ అనేవాడు కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ డెసిషన్స్, కలలు కనడం వేరు, కలలు కన్న దాన్ని సాకారం చేసుకోవడం, దక్కించుకోవడం. చాలా యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, డెసిషన్స్ తీసుకుంటాం మనం, బట్ సో మెనీ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. సో దే టేక్ ద డెసిషన్స్ బట్ దే ఫెయిల్ టు ఇంప్లిమెంట్. సో అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ లీడర్ అనేవాడు తను తీసుకున్న డెసిషన్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడు. అండ్ లీడర్ అంటే ఒక 10 మందిని నడిపించే వాళ్ళే లీడర్ కాదు. ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో ప్రతి ఒక్క రోల్ చేసే ప్రతి వ్యక్తి తన స్కిల్స్ ను ఉపయోగించుకుంటూ తన వర్క్ లో ఎక్సలెన్స్ సాధించే ప్రతి ఒక్కరు కూడా లీడర్. Yeah, that you have taken the beautiful examples. You quoted the homemaker also. She can become a good leader, and always see the bigger picture. So dream big, dream big, dream big, dream big. సో నాకు చిన్నప్పుడు మా టీచర్ ఒకరు చెప్పారు, నీ ఎయిమ్ ని రూఫ్ కి పెట్టుకుంటే అట్లీస్ట్ యూ కెన్ టచ్ ద సీలింగ్ ఫ్యాన్. యా, అంటే కొంతవరకన్నా మనం ఆకాశాన్ని ఏం పెట్టుకుంటే అట్లీస్ట్ వీ కెన్ టచ్ ద రూఫ్. మనం రూఫే పెట్టుకున్నాం అనుకో ఇంకా తక్కువ మనం చేస్తాం కదా. సో ఆల్వేస్ గ్రేట్ డ్రీమ్స్ ని మనం డ్రీమ్ చేయాలి. అండ్ అడ్మిటింగ్ అవర్ ఫెయిల్యూర్స్. ఎ గుడ్ లీడర్ అడ్మిట్స్ హిస్ ఫెయిల్యూర్స్. యా, సో తప్పుని ఒప్పుకోం మనం, మన తప్పుల్ని మిస్టేక్స్ ని ఆల్వేస్ వి బ్లేమ్ అదర్స్ ఫర్ అవర్ ఓన్ ఫెయిల్యూర్స్. యా, సో బట్ లీడర్ ఆల్వేస్ అడ్మిట్ హిస్ ఫెయిల్యూర్ అని చాలా బాగా చెప్పారు మీరు. ఫెయిల్యూర్ ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి, అప్పుడే మనం ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఓవర్కమ్ అయి సక్సెస్ వైపు జర్నీ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ క్వాలిటీ, అడ్మిటింగ్ ఫెయిల్యూర్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ లీడర్. సో సతీష్ ధావన్ గారి ఎగ్జాంపుల్ రియల్లీ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. మన తప్పుని మాత్రం మన మీద వేసుకొని సక్సెస్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది రియల్లీ ఇట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్, మైండ్ బ్లోయింగ్ అది పర్సనాలిటీ అది. సో గుడ్ లీడర్ అనే వాళ్ళే ఖచ్చితంగా అలా ఉంటారు అని కోట్ చేసావు. అండ్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఎప్పుడు 2 రోడ్స్ ప్యారలల్ గా వెళ్తూనే ఉంటాయి. సక్సెస్ టేస్ట్ ఎప్పుడు దొరుకుతుంది అంటే మనకి ఫెయిల్యూర్ ని చూసినప్పుడే సక్సెస్ టేస్ట్ దొరుకుతుంది. ఎప్పుడు వెళ్తూనే ఉంటే వాల్యూ ఉండదు. ఎప్పుడు చీకటి కూడా ఉండాలి, అంటే కష్టాలను కూడా ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ ని, హర్డిల్స్ ని, సెట్ బ్యాక్స్ ని మనం ఉంటేనే మన లైఫ్ లో సక్సెస్ దాన్ని మనం అచీవ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ లెట్ యువర్ యాక్షన్ స్పీక్ ఫర్ యూ. ఎస్, ఒక లీడర్ అనేవాడు తన యాక్షన్స్ ద్వారా, అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ. మాటలు బాగా మాట్లాడేసి యాక్షన్స్ లో జీరో ఉంటే మనని ఎవరు ఫాలో అవ్వరు. లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉండాలి అంటే మనం అట్లీస్ట్ అంటే 100% ఎవరము చెయ్యం, 100% పర్ఫెక్ట్ గా ఎవరము ఉండం మనం, బట్ మ్యాక్స్ ఎక్కువ పర్సంటేజ్ మనం యాక్షన్స్ లో చేసి చూపించినప్పుడు. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ గా హెల్త్ గురించి మాట్లాడుతూ, డైట్ గురించి మాట్లాడుతూ, నేనే ఒక కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయలేదు, నేనే ఫిట్నెస్ లేదు, నాకే ఫిట్నెస్ లేదు, నేనే 7:30 వరకు పడుకుంటాను. హౌ కెన్ ఐ బికమ్ ఏ స్పీకర్, గుడ్ లీడర్? Yes, first I have to follow all these inspiring speeches before presenting on the stage. I have to follow, then only I will become a good leader. Yeah, so implementation part is very very important, action part is very important, then only a person can become a good leader and be the ultimate decision maker. ఇది నేను చాలా చెప్తుంటాను, డెసిషన్ మేకర్.
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నంతగా కమిట్ అవ్వాలి మనం. అప్పుడే మన లైఫ్ లో నేను రియల్లీ హైమా నువ్వు చెప్పావు కదా మీరు ఎక్కడ ఉన్నారు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి ప్రతి పాయింట్ లో అని మీరు చెప్పారు స్టార్టింగ్ లో. నేను ప్రతి పాయింట్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ నాకు నేను ఈ పాయింట్స్ అన్నింటికి నేను మార్క్స్ వేసుకుంటూ వచ్చాను. వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మోర్, వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మోర్, నా గ్రాఫ్ లో నా మార్క్స్ ఎన్ని, నేను ఎక్కడున్నాను అని. సో ఇక్కడ మాత్రం బీ ద అల్టిమేట్ డెసిషన్ మేకర్ లో నేను రియల్లీ ఐ అచీవ్డ్ 80% ఆఫ్ మార్క్స్ హైమా. సో నేను ఒక నిర్ణయం 2.5 years బ్యాక్ నేను ఒక 9 ఐటమ్స్ మానేశాను, బ్యాన్ చేసుకున్నాను. నాకు నేను షుగర్ బ్యాన్ చేశాను, కాఫీ బ్యాన్ చేశాను, కూల్ డ్రింక్స్ బ్యాన్ చేశాను, టీ బ్యాన్ చేశాను, స్వీట్స్ బ్యాన్ చేసుకున్నాను, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అండ్ నైట్ రిసెప్షన్స్ కి ఫంక్షన్స్ కి వెళ్తే అక్కడ ఫుడ్ తినడం బ్యాన్ చేసుకున్నాను. అండ్ మైదాని బ్యాన్ చేశాను. నా పక్కన ఎవరు తిన్నా నేను టెంప్ట్ అవ్వను, అస్సలు అవ్వను. ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఇంట్లో పుష్టిగా నేను తినే నా ఫుడ్ తిని నేను వెళ్తాను. అండ్ ఈ రోజు ఈ సెషన్ సాక్షిగా నేను వైట్ రైస్ ని బ్యాన్ చేస్తున్నాను హైమా. 1 year వైట్ రైస్ ని బ్యాన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఇన్స్పిరేషన్, టుడేస్ ఇన్స్పిరేషన్. అండ్ I never knew I can inspire you like this. Yeah. Really, అంటే బీయింగ్ ఏ లీడర్, I want to be physically fit. Yeah, first step. సో ఫిజికల్ ఫిట్నెస్ సాధించడానికి ఏ ఛాలెంజ్ అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో దాంట్లో భాగంగా నేను ఇన్ని ఐటమ్స్ బ్యాన్ చేశాను. ఐ నెవర్ టెంప్ట్ వాటికి. అండ్ ఈ రోజు ఒక వైట్ రైస్ ని నేను అటెంప్ట్ అవుతూనే ఉన్నాను. బట్ ఈ వైట్ రైస్ లో ఏమీ ఉండదు, అది ఫుడ్ కాన్షియస్నెస్. మనం ఒక రోజు మళ్ళీ పెట్టుకుందాం డాక్టర్ కవితా జై టాక్స్ లో. సో వైట్ రైస్ ని టెంప్ట్ అవ్వను అని చెప్పేసి పెట్టుకున్నాను నేను. అండ్ మేక్ యువర్ ఓన్ మార్క్. ఎస్, అది చెయ్యాలి. అది అందరం అంటే మన ఫీల్డ్ లో ఒక హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, హోమ్ మేకర్, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు మనకంటూ ఒక మార్క్, ఒక అడుగు జాడలు మనని ఫాలో అయ్యేలాగా, మన అడుగు జాడల్ని ఫాలో అయ్యేలాగా మనం ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. గుడ్ లీడర్ అనే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. సో దారి చూపించే అడుగు జాడలు వేయాలి. యాజ్ ఎ లీడర్ మేక్ యువర్ ఓన్ మార్క్ అని చాలా బాగా చెప్పారు, విచ్ బికమ్స్ అన్ ఇన్స్పిరేషన్ టు పీపుల్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మార్క్. మీ ఫుడ్ స్టెప్స్ ఇంకొకరు ఫాలో అయ్యేలాగా. అండ్ ఎట్ ద సేమ్ టైం లీడర్ అనే వాళ్ళు ఫాలోవర్స్ ని పెంచుకోవడం కాదు, తన ఫాలోవర్స్ ని కూడా మళ్ళీ లీడర్స్ లా తయారు చేయాలి. విచ్ ఐ ఏమంటారు, బాగా బిలీవ్ చేస్తాను. నేను నాలాంటి వాళ్ళని తయారు చేయాలి అని నేను ప్రయత్నిస్తున్నాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళని కాదు, నాలాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఒకటి, నేను ఇన్ని ఫాలో అవుతున్నాను అని. సో ఇలా నాలాంటి వాళ్ళు తయారు కావాలి సొసైటీలో. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో బీ అ లీడర్, నాట్ ఎ బాస్. ఫ్రెండ్లీ లీడర్ గా నేను ప్రయత్నిస్తున్నాను హైమా, సొసైటీలో యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని. సో నేను నా ఏరియాస్ లో డిఫరెంట్ ఏరియాస్ లో ఒక లీడర్ గా డాక్టర్ కవితా అజయ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, కవితత్వ కథల ద్వారా, డాక్టర్ కవితా అజయ్ టాక్స్ ద్వారా, షిరోజ్ ఫౌండేషన్ ద్వారా, రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ముద్ర ఆన్లైన్ యోగా. సో యోగా నేర్పిస్తున్నాను నేను, అంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ కోసం. సో ఇవన్నీ కూడా నువ్వు చెప్తున్న ప్రతి పాయింట్ లో నన్ను నేను చూసుకుంటూ ఇంకా నేను ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అని చెక్ చేసుకున్నాను. ఐ హావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. వీఆర్ ఎవర్ లెర్నర్స్, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎంపథెటిక్ గా, స్ట్రాంగ్, కరేజియస్, కైండ్నెస్, కంపాషన్, గుడ్ లీడర్స్ క్వాలిటీస్ చాలా చెప్పారు మీరు. రియల్లీ it's a great session. Today's session is very great and energetic session. Thanks Haima for giving your valuable time, a part of your busy schedule. You have given a wonderful time, excellent time. Thanks a lot. And my dear participants, my dear participants, please malli every time please visit Dr. Kavita Ajay Talks for more inspiring sessions. Thanks, dear Haima. Thank you, one and all. Yeah.